ఈ రోజుల్లో ఏ బంధమైనా పేరుకు మాత్రమే అన్నట్లు ఉంది. మనస్ఫూర్తిగా కనిపించటం లేదు. ఎవరి మీద అతి ప్రేమ చూపించకూడదు. ఎందుకంటే ఉచితంగా లభించే వాటిపై మనిషికి చులకన భావం ఎక్కువ. ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే, ఒక్క క్షణ అసహనం మొత్తం జీవితాన్నే నాశనం చేస్తుంది. ఎవరికైనా ఏదైనా చెప్పాలనుకుంటే అది వాళ్ళు అర్థం చేసుకోగలరో లేదో తెలుసుకోవటం ముఖ్యం. ఎందుకంటే రంధ్రం ఉన్న కుండలో ఎంత నీరు పోసినా వృధానే అవుతుంది. దూరాలు రోడ్ల ద్వారా మాత్రమే కాదు, కొన్నిసార్లు మాటల ద్వారా కూడా నిర్ణయం అవుతాయి. విమర్శలను వినయంతో స్వీకరించినప్పుడే విజయాలు నీ వెంట నవ్వుతూ వస్తాయి. జీవితంలో ఎవరిని తక్కువగా అంచనా వేయకండి. బంగారు నగలైనా ఇనుప బీరువాలోనే భద్రపరుస్తారు. మనసు ప్రశాంతంగా లేకపోతే చుట్టూ ఎన్ని సుఖాలున్నా ఆస్వాదించాలనే ఆలోచన రాదు. కఠినమైన పరిస్థితులు మనిషిని ఒంటరిని చేయొచ్చు, కానీ అవే పరిస్థితులు మనిషిని శక్తిమంతుణ్ణి చేస్తాయి. ఇచ్చింది మర్చిపోవటం, తీసుకున్నది జ్ఞాపకం పెట్టుకోవటమే నిజమైన స్నేహం. ఆరోగ్యవంతమైన శరీరం, ప్రశాంతమైన మనసు, ఆప్యాయతతో నిండి నీళ్లు కొందామంటే దొరికేవి కావు. నీ ప్రవర్తనతో సంపాదించుకోవాల్సినవే. మీలో ఎన్ని లోపాలున్నా వాటిని సరిచేసుకోవటానికి ప్రయత్నించకపోవటమే అసలైన లోపం. ఫలితాన్ని ఆశిస్తూ పరిగెత్తవద్దు. పని చేసుకుంటూ పోతే ఫలితమే మీ వెంట వస్తుంది. జీవితం చాలా చిన్నది. కోపం, ద్వేషం, అసూయ పక్కన పెట్టి అందరితో నవ్వుతూ ముందుకు సాగండి. జీవితంలో ఇంతకు మించిన సంతోషం ఏముంది? గర్వం మీకు ఎవరూ అవసరం లేదని చెబుతుంది, కానీ అనుభవం పాదాల కంటిన దుమ్ము కూడా అవసరమే అని బోధిస్తుంది. ఓడిపోయా అని బాధపడితే గెలవ్వు అని గుర్తుపెట్టుకోవాలి. ఏ చోట పడిపోయావో అదే చోట నుండి లేచి మళ్ళీ ప్రయత్నించు. ఓడిపోవటం అంటే జీవితం కోల్పోవటం కాదు. ఓడిపోవటం అంటే ఒక అనుభవం మాత్రమే. ఆ అనుభవమే నీ విజయానికి తొలిమెట్టని మరవకు. చెవులతో మాత్రమే విని కళ్ళతో చూడని ఏ విషయాన్ని గుడ్డిగా నమ్మేయకండి. ఒకవేళ నమ్మినా ఆ విషయాన్ని ఎవరితో పంచుకోకండి. ఎందుకంటే కొందరు దురుద్దేశంతో పుట్టించిన పుకార్లు బంధాలను దూరం చేస్తాయి. కష్టం శత్రువే కానీ మీకు నిజమైన మిత్రులు ఎవరో చూపించి వెళుతుంది. విద్య అంటే డబ్బు సంపాదించడం ఎలా అని నేర్పించేది కాదు. మంచి చెడులకు తేడా చూపించి నీ ఎదుగుదలతో పాటు నలుగురి ఎదుగుదలకు ఎలా తోడ్పడాలి అనే మార్గం చూపించేది. సమస్య నీదైనప్పుడు పరిష్కారం కూడా నీ దగ్గరే ఉంటుంది. ఎదుటివారి దగ్గర కేవలం సలహాలు మాత్రమే ఉంటాయి. క్రమశిక్షణ అనేది మీ ఆలోచనలకి, లక్ష్యానికి మధ్య వారధి వంటిది. మీ జీవితాన్ని ఒకరితో పోల్చుకోకండి. ఎందుకంటే వారి యొక్క కర్మానుసారాన్ని బట్టి వారి జీవితం ఉంటుంది. అది మంచిగా ఉండొచ్చు, చెడుగా ఉండవచ్చు. కానీ ఒకరి జీవితాన్ని చూసి అసూయపడద్దు, హేళన చేయొద్దు. మీ జీవితం మీ కర్మానుసారాన్ని బట్టి ఉంటుంది. అహంకారం ప్రతి ఒక్కరి నుంచి, ఆఖరికి భగవంతుడి నుంచి కూడా దూరం చేస్తుంది. ఉప్పుని కూరలో వేస్తే రుచి ఇచ్చింది కదా అని పాలలో వేస్తే పనికి రాకుండా చేస్తుంది. పదార్థాన్ని బట్టి అవసరం, పనిని బట్టి ప్రాముఖ్యత ఉంటాయి. కనుక నువ్వెంత గొప్పవాడివైనా నీ అవసరం లేని దగ్గర మౌనంగా ఉన్నప్పుడే నీ విలువ పెరుగుతుంది. 100 మంచి పనులు చేసి ఒక్క చెడ్డ పని చేసినా చెడ్డవారివే. 100 చెడ్డ పనులు చేసి ఒక్క మంచి పని చేసినా మంచివారివే. జనానికి నీ గతంతో పని లేదు. మంచి మనిషి అంటే మంచి పనులే చేయనవసరం లేదు. ఇతరుల గురించి చెడుగా మాట్లాడకుండా ఉన్నా చాలు. జీవితాన్ని గొప్పగా ఊహించుకుంటూ బ్రతికేవారి కంటే ఉన్న జీవితాన్ని గొప్పగా మార్చుకునేవారు జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. కష్టం కలకాలం ఉండదు, సుఖం కూడా ఎల్లకాలం ఉండదు. దేన్నైనా కర్మను బట్టే అనుభవిస్తారు. తప్పు ఎవరిదైనా కావచ్చు. ఒక మాట తగ్గి బ్రతకటంలో ఉన్న ఆనందం 1000 మంచి మాటలతో సమానం. ఈ ప్రపంచంలో
ఒకే ఒక ముఖ్యమైన ఆస్తి ఈ క్షణం, అంతే. మీరెంత బాధ పెట్టినా అన్నీ మర్చిపోయి మళ్ళీ మీ దగ్గరకు వస్తున్నారంటే వాళ్ళకెవరు దొరకరని కాదు, ఎవరికి ఇవ్వలేని స్థానాన్ని వాళ్ళ మనసులో మీకు ఇచ్చారని అర్థం. నీ లక్ష్యం చేరాలంటే కొన్ని చోట్ల మౌనంగా, మరికొన్ని చోట్ల ధైర్యంగా ఉండాలి. భగవంతుడు కొట్టే దెబ్బను తట్టుకొని నిలబడగలరేమో కానీ నమ్మినవారు కొట్టే దెబ్బను తట్టుకొని నిలబడటం సాధ్యం కాదు. జీవితంలో అతిగా ఎవరిని నమ్మకు, ఎప్పటికైనా కొంప ముంచుతుంది. 84 లక్షల జీవరాశుల్లో అత్యంత ప్రమాదకరమైన జీవి మనిషి. మనిషి ఒప్పుకోకపోయినా ఇదే నిజం. నీ మనసుకు నచ్చిన నిర్ణయం తీసుకో, కానీ ఆ నిర్ణయానికి భవిష్యత్తులో ఇంకెప్పుడూ బాధపడకుండా ఉండేలా చూసుకోవాలి. వద్దని విసిరేసిన విత్తనమే బలమైన వృక్షంలో ఎదిగినప్పుడు నిన్ను వద్దని వదిలి వెళ్ళిన వాళ్ళని తలుచుకుంటూ బాధపడకు. ఎక్కడ విన్న మాటలు అక్కడే మర్చిపోవాలి. ఇక్కడివక్కడ, అక్కడివిక్కడ చెప్పడం వల్ల జీవితాలు నాశనం అవుతాయి. దారి చూపటం దేవుని ధర్మం. ప్రయాణంతో పాఠం నేర్చుకొని గమ్యం చేరటం మీ కర్తవ్యం. మీరు ఓడిపోతే సంతోషించేది, గెలిస్తే బాధపడేది మీ అనుకున్న వాళ్లే. ఎదుటివారి అవసరంలో ఎప్పుడూ ఆడుకోకు. రేపు నీ అవసరంలో భగవంతుడు కూడా నిన్ను ఆదుకోడు. అద్దులో ఉంటే అవమానపడవలసిన అవసరం ఉండదు. నీ ఆలోచనలకు ఆవేశాన్ని, అనుమానాన్ని తోడవ్వనివ్వకు. జీవితంలో తప్పుడు వ్యక్తులే సరైన పాఠాలను నేర్పించి వెళ్తారు. నీ తెలివితేటలు నీ జీవితాన్ని బాగు చేసుకోవటానికి, ఎదుటివారి జీవితాన్ని నాశనం చేయటానికి కాదు. సమయం నీది కానప్పుడు కొంచెం ఓర్చుకో. అదే సమయం నీ విలువను తెలియజేస్తుంది. ఎంత ఓర్చుకుంటే అంత గొప్ప స్థానానికి చేరుకుంటావు. కాలం గడిచే కొద్దీ మన జీవితం మారుతుందో లేదో తెలియదు, కానీ మీతో ఉండే వాళ్ళ ప్రవర్తన మాత్రం ఖచ్చితంగా మారుతుంది. జీవితంలో నటించడం నేర్చుకోకపోయినా పర్వాలేదు, కానీ నటించేవాడిని గుర్తించడం నేర్చుకోవాలి. లేకపోతే చాలానే నష్టపోతారు. ఎవరికీ నీ కథ వినిపించకు. ఎవరి జీవితంలో ఏం జరిగిందని ఆలోచించకు. ముందో వెనకో అన్నీ ముగిసిపోయే కథలే. ఇది కలియుగం. ఇక్కడ అబద్ధాల కోరికి అవకాశం ఇవ్వబడుతుంది మరియు సత్యవంతుడు మోసగించబడతాడు. మీకోసం తప్పించేవారిని వదులుకోకూడదు. తప్పించుకొని తిరిగేవారి కోసం సమయాన్ని వృధా చేసుకోకూడదు. జీవితాన్ని గొప్పగా ఊహించుకుంటూ బ్రతికేవారి కన్నా జీవితాన్ని గొప్పగా మార్చుకునేవారు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. మాటపై మాట పెరిగితే సమస్య పెరుగుతుంది. మాటకు మౌనం తోడైతే సమాధానం దొరుకుతుంది. శత్రువులు అనేవారు ప్రత్యేకంగా ఉండరు. గతంలో మీ సాయం పొందిన వారే మీ శత్రువులుగా తయారవుతారు. సమస్యలు సవాళ్లు విసిరినా, సమాజం ఎగతాళి చేసినా, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా, జీవితంలో ఎదురు దెబ్బలు తగిలినా, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా, ఒడిదుడుకులు తడబడేలా చేసినా, మందలో ఒకరిగా కాకుండా లక్షల్లో ఒకరిగా పేరు తెచ్చుకోవాలి. నీకు నువ్వే సాటి అని నిరూపించుకోవాలి. ఏ తప్పు చేయని వారిని బాధపెట్టి సంతోషించడం గొప్ప కాదు. ఒకరి పతనం నువ్వు చూడాలనుకుంటే నీ పతనం ఆ పైవాడు చూస్తాడు. ఒకరిని అనవసరంగా బాధ పెడితే అంతకు రెట్టింపు బాధ నీ ఖాతాలో పడుతుంది. శత్రువును కూడా మిత్రునిగా మార్చగలిగే శక్తి స్వచ్ఛమైన చిరునవ్వు, మంచి మనసు, ప్రేమగా పలకరించే వ్యక్తిత్వం ఉన్నవారికి సొంతం. నీ టైం బాగోనప్పుడు నువ్వెవరో స్నేహితులకు తెలుస్తుంది. నీ టైం బాలేనప్పుడు నీ స్నేహితులెవరో నీకు తెలుస్తుంది. ఆశయం లేని పరుగు, అధిగమించిన పొగరు, అవసరం లేని ప్రయాణం, ఆలోచన లేని ఆవేశం అనవసరం. నా ఒక్కడి వల్ల ఏమవుతుందనో, లేక ఎవరో ఏదో అన్నారని నీ ధర్మ కార్యాన్ని ఎప్పుడూ ఆపకు. నువ్వు వెలిగించే దీపం చిన్నదే కావచ్చు, కానీ నిన్ను చూసి మరో 10 మంది వెలిగిస్తే కారు చీకటి కూడా కనుమరుగవుతుంది. అలాగే నువ్వు చేసే మంచి పని చిన్నదైనా సరే, మొదలు పెడితే నిన్ను అనుసరించి మరో 10 మంది మొదలు పెడితే అదో మంచి కార్యక్రమం అవుతుంది.
ఎంత చదివినా అహం వదలకపోతే ఎప్పటికీ అజ్ఞానిగానే మిగిలిపోతారు. ఎద్దుకు నిలకడ లేకపోతే పంటకు మాత్రమే నష్టం, కానీ మనిషి బుద్ధికి నిలకడ లేకపోతే మాత్రం జీవితానికే నష్టం. ఎద్దుకెదురుగా, గాడిదకు వెనకగా, మూర్ఖుడి కండగా ఎప్పటికీ నిలబడకు. సాధ్యం కానిది ఏదీ లేదు. అసాధ్యం వైపు నడవాలే కానీ అన్నీ సాధ్యమవుతాయి. అరుపులు గెలుపు కాదు, మౌనం ఓటమి కాదు. సమయానికి తగ్గట్టుగా ఉండటమే మనిషి గొప్ప లక్షణం. మనిషిని నాశనం చేసేది అతని బుద్ధి మాత్రమే కానీ అతని శత్రువులు కాదు. మనిషికి ఏకాగ్రత ఎంత ముఖ్యమో జీవితంపై అవగాహన కూడా అంతే ముఖ్యం. చెడ్డ మనసుకే ఆవేశం ఎక్కువ, మంచి మనసుకు మక్కువ ఎక్కువ. ఆదాయం లేని మనసుకు ఓర్పు ఎక్కువ, ఆదాయం ఉన్న మనసుకు ఆవేశం ఎక్కువ. కాలికి తగిలిన గాయం ఎలా నడవాలో నేర్పిస్తుంది, హృదయానికి తగిలిన గాయం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. అటు నుంచి రావటం లేదని బాధపడటం కన్నా ఇటు నుంచి ఇవ్వటం మానేయటం మంచిది. అది ప్రేమైనా విలువైనా. అనుకున్న వెంటనే ప్రారంభించగలిగిన వారే విజయాన్ని సాధించగలరు. మెట్లను లెక్కవేసి వాటిని కొలతలు తీసుకొని ముహూర్తాలు పెట్టి ప్రారంభించేవారు కాదు. జీవితంలో కోరుకున్నవన్నీ దక్కవు. మీకేమి ప్రాప్తమో అవే దక్కుతాయి. అవి సిరి సంపదలైనా సంబంధ బాంధవ్యాలైనా. కోరుకున్న వాటి కోసం పరుగులు పెట్టిన దక్కలేదే అని తర్వాత ఆలోచించి ఆవేదన చెందే కన్నా అది పొందగలిగే అర్హత ఉందో లేదో అని ముందే ఆలోచించుకొని ఆగిపోవటం ఉత్తమం. హద్దుకు మించిన ఆశలు ఎప్పటికైనా శక్తికి మించిన కష్టాలను కొని తెస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.